కూడగట్టి కడగాలనుకున్నా, పదుగురు ఒక తోట కూడి చర్చించాలన్నా, ప్రజల కొరకు కావాలో వేదిక. అందుకే ప్రజల ముందుకొస్తుందో వేదిక, అది ప్రజావేదిక. ఈ ప్రజావేదిక సర్వెక్సెల్ ప్రజావేదిక. అసలే ఎండాకాలం ఉన్నది గుంటూరులో, ఏసీ కూడా తగ్గుతోంది. ఇక్కడేమో వీళ్ళు మండిస్తున్నారు. ఇక్కడ నేను కొంచెం కల్పించుకోకపోతే గొడవలు అయ్యేటట్టు నేను చూస్తాను. ఇక్కడ నేను జీవన్ కుమార్ గారితో కలిసి ఒక ఓల్డేజ్ హోమ్ సందర్శించామండి. నా పేరు రాజమ్మ అండి. మీకు ఎంతమంది పిల్లలు? ఒక ఆడపిల్ల, ఒక మగ పిల్లగాడు. మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఆశ్రమంకి వచ్చి? ఆశ్రమానికి వచ్చి 6 సంవత్సరాలు అయిందండి. 6 సంవత్సరాల ముందు ఎక్కడ ఉండేవాళ్ళు మీరు? కొడుకు దగ్గర ఉండేవాళ్ళ, కూతురు దగ్గర ఉండేవాళ్ళు? ఆయన దగ్గరే ఉండేదాన్ని. ఎవరు చేర్చారు మమ్మల్ని ఇక్కడ? ఎవరు చేర్చలేదండి, నేనే వచ్చాను. ఎందుకు వచ్చేసారు? కొడితే. ఎవరు కొట్టారు? కొడుకు. ఎందుకు కొట్టాడు? కోడలు చెబితేనే కొట్టేవాడు. కోడలికి మీరంటే ఇష్టం లేదా? మీ కోడలు అంటే ఇష్టం లేదా? కోడలికి నేనంటేనే ఇష్టం లేదండి. ఎప్పుడు కూడా చెప్పు తీసుకొని మూతి మీద కొట్టిందండి. మొన్న 1.5 ఎకరం ఉందండి. కొడుకే పండించుకుంటున్నాడు, కొడుకే పైరు వేసుకుంటున్నాడు. కానీ నాకు ఏమైనా పెట్టడం కానీ చేయటం కానీ చూడటం కానీ ఏమి లేదండి. అన్నము వండి కంట్రోల్ బియ్యము, మంచి బియ్యంలో ఒడ్లును రాళ్ళు ఏరి ఆ బియ్యంలో వేసి కంట్రోల్ బియ్యంలో ఆమెతిని ఎదురుకొచ్చి వండి పెట్టిందండి కడగకుండా. మరి ఇది మీ కొడుకు తెలుసా అట్లా వండి పెడుతుందని? చూపిస్తుంది అన్నము. అన్నానికి తెత్తు పెట్టుకొచ్చి జనాన్ని అందరిని చూడమని చూపించిద్ది అన్నమాట. చూడండి చూడండి, ఇంకా కుండ పెట్టి వండాలేమో, చూడండి చూడండి అని. ఏమన్నాడు కొడుకు కోళ్ళ కచ్చమే. ఈ పడందని కూడా కొంత చూడటం లేదండి. మీ కొడుకు కానీ వచ్చి అమ్మ నా దగ్గరకు వచ్చేసే, నేను నా దగ్గరే పెట్టుకుంటాను, నేను చివరి కాలం వరకు నేను చూస్తాను అని ఎప్పుడైనా వచ్చి అడిగితే వెళతారా? పోమండి, అమ్మగారి దగ్గరే ఉంటాను నేను. ఏమ్మా కొడుకు కదా, కొడుకు వచ్చి అడుగుతాడు కదా. అయినా కూడా ఏం కొడుకు ఏం చేస్తాడో, కత్తి తీసుకొని పొడుస్తాడు, మరి కొడలు తీసుకొని నరుకుపోతాడు. ఏం చేస్తాడో కొడుకు. అమ్మగారి దగ్గరే నేను కూడా ఉంటానండి. అమ్మగారే నన్ను బారేసిద్దండి. ఓల్డేజ్ హోమ్లో ఉన్న ఒక లేడీని కదిలిస్తే ఆమె ఏం చెప్పిందంటే, నాకున్నది ఒకటే కూతురు, అల్లుడు, ఆ అమ్మాయికి ఒక కూతురు పుట్టింది. ఆ అమ్మాయి నన్ను చూడలేదు, బయటికి నెట్టింది. ఈవిడ చాలా తీవ్రంగా చెప్పింది వాళ్ళ అమ్మాయి మీద. అమ్మాయి నన్ను చూడలేదు, నన్ను బయటికి నెట్టేసింది, కాబట్టి నేను వృద్ధాశ్రమంకి వచ్చాను. ఆ వృద్ధాశ్రమంలో అందరూ అమ్మాయిలు నెడితే వచ్చిన వాళ్ళే. ఒక్క కూతురు ఉన్న వాళ్ళు దాదాపు 4-5 ఉన్నారు. మీ పేరేంటి? సుక్కమండి. సుక్కమ్మ. ఏ ఊరు మీది? బొమ్మరాజపల్లి. మీకు ఎంతమంది పిల్లలు? కూతురు, తమ్ముడికి ఇచ్చా. మీ కూతురు తమ్ముడు మీ దగ్గర ఉండేవాళ్ళు లేకపోతే మీరు వాళ్ళు ఉండేవాళ్ళు? కొన్నాళ్ళు నెవల్పూర్లోనే మా అమ్మగారిది. వాళ్ళకి అక్కడ వాళ్ళు ఇక్కడ, నేను ఎక్కడ ఎందుకు లేని, ఇంక ఒక్కతే కదా కూతురు అని ఇక్కడికి ఇది రమ్మంటే వచ్చారు, నా దగ్గర ఉంటున్నారు. ఇంకా ఆమెకు నాకు కుదరలేదు, వచ్చా. కుదరలేదంటే కూతురికి నాకే పడలా. కూతురు మేము సరిగా చూడలేదా? ఏదో చూడకనే వచ్చింది. మరి కూతురు అయ్యండి, కూతురికి తల్లికి పడకపోవటం ఏంటి? మరి ఏం చేద్దాం? ఏ రకంగా పడలేదు, సుక్కునేది ఊరికే చదువుకోలేకనే వచ్చేసి. ఎంతకాలం అయింది ఇక్కడికి వచ్చి? 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాల్లో మీ కూతురు మీ తమ్ముడు ఎప్పుడైనా వచ్చి చూసారా? మీ అంతటా మీరే వచ్చేసారా లేకపోతే?
నేనే వచ్చేసాను. బాధ ఉందా కూతురు వచ్చి చూడటం లేదని? నాకేం లేదు. ఎప్పుడైనా కూతురు పిలిస్తే వెళదాం అనుకుంటున్నారా? ఏమో తర్వాత సంగతి, ఇంకెక్కడే ఉండిపోతా. కూతురు పిలిచినా బాను. ఏ కూతురు మనసు మార్చుకుని వచ్చి పిలిస్తే? మా ఏం మనసు మార్చుకుని వచ్చినప్పుడు పోతే లేదు, నేను బాను, అసలు వెళ్ళను. కూతురు వచ్చి అడిగితే మనసు మారే అవకాశం ఉంది. చెప్పు, నమ్మకం ఉందమ్మా ఎప్పుడైనా మీ కూతురు మనసు మారట వస్తుంది అని? రావాలా బాబా పుణ్యాన? సాయిబాబా రప్పించాల మరి, సాయిబాబా రప్పించాల మరి. హోమ్లో ఉన్న వాళ్ళని నేను కౌన్సిల్ చేసినప్పుడు వాళ్ళందరూ ఏడ్చారనమాట. కూతురైనా కోడలైనా అందరూ మమ్మల్ని పట్టించుకోవటం లేదు, ఎందుకంటే ఓల్డ్ ఏజ్లో యూజ్ అండ్ త్రో. పిల్లలకి వామిటింగ్ వచ్చే వరకు వాళ్ళ పిల్లలకి పెడుతున్నారే కానీ ఒక ముద్ద తల్లిదండ్రులకు పెట్టలేని పరిస్థితులు అయిపోయినాయి. వాళ్ళు అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండి కూడా వీళ్ళ గురించి తప్పిస్తూ ఉంటారు. మనం అవగాహన చేసుకొని కూతురు కానీ కొడుకు కానీ వాళ్ళు మనకెంతో ఎక్స్పీరియన్స్ని ఇస్తుంటారు. మన పిల్లలకి ఇప్పుడు స్ట్రెస్, కౌన్సిలింగ్కి ఎంతమంది వస్తారో చెప్పడానికి లేదు. తల్లిదండ్రులేమో 24 గంటలు చదువు చదువు అని ఒత్తిడి. అదే నానమ్మ తాతయ్య వీళ్ళందరూ అమ్మమ్మలు ఉన్నారనుకుంటే కొంచెంసేపు వాళ్ళని రిలాక్స్ చేసి వాళ్ళ అనుభవాలు చెప్పి కథలు చెప్పి వాళ్ళని రిలాక్స్ చేసి వాళ్లకు ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వగలుగుతున్నారు. ఆ అడ్వాంటేజ్ని పోగొట్టుకొని 4 ముద్దలు ఎక్కువ తిందాము, 4 డబ్బులు ఎక్కువ సంపాదించుకున్నామనే స్వార్థము పెరిగిపోయింది అబ్బాయిలో కానీ అమ్మాయిలో కానీ. ఇది మటుకు మనం గమనించి దానిలో కొంచెం ఆలోచించుకుంటూ నెమ్మదిగా మన బాధ్యతను మనం అమ్మాయి అయినా అబ్బాయి అయినా నిర్వర్తించాలి. నా పేరు తులసి లక్ష్మీ కుమారి. ఎంతోమంది కొడుకులు కూతుళ్ళు ఉండి కూడా ఈ యొక్క వృద్ధుల్ని ఆదుకోవడం లేదు. తల్లిదండ్రులని గౌరవించడం ఈ యొక్క సొసైటీలో చాలా వరకు తగ్గిపోయింది. తల్లిదండ్రిని చూస్తే ఏమన్నా తక్కువ అనుకుంటున్నారో ఏమో తెలియదు కానండి, ఈరోజు రోడ్డునే వదిలేస్తున్నారు. బాధ్యత అనేది తల్లి తండ్రికి ఇద్దరూ సమానంగానే పుట్టారు. కొడుకు కూతురు ఇద్దరూ సమానమే అన్నమాట. కొడుకు చూడట్లేదనేసని నేను కూతుర్ని కదా బయటికి వెళ్ళిపోయాను, నాకేం బాధ్యత లేదు అని కూతురు అనుకోకూడదండి. ఆ కూతురు కూడా ఇంకొక ఇంటికి కోడలే అన్నమాట. అక్కడ తల్లిదండ్రులు ఉన్నారు. భర్త తల్లిదండ్రులైనా తన తల్లిదండ్రులైనా ఒకటిగా చూసుకోగలిగినప్పుడే అన్నమాట మనకి నిజంగా స్వాతంత్రం భారతదేశానికి వచ్చినట్లు. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులని చూడని యొక్క జన్మ వృధా. మన కోరికలు ఎన్నో తీరుస్తారనమాట. కానీ వాళ్ళు కోరుకునేదంటూ చివరికి ఏముండదు. చూడాలి, మా పిల్లలు నన్ను ప్రేమగా చూస్తే చాలు అనుకుంటారు. ఇక్కడికి ఎంతోమంది వృద్ధులు వస్తున్నారు, వాళ్ళని చూస్తూ ఉంటా. ఆఖరి క్షణాల్లోనైనా వాళ్ళ పిల్లల్ని చూడాలని కోరుకుంటారు. కానీ అవతల ఉన్న కొడుకులు కానీ కూతుళ్ళు కానీ ఒక్కళ్ళు తిరిగి చూడరు. వాళ్ళ కళ్ళన్నీ కూడా ఎప్పుడు దారెమ్మటే ఉంటాయి. నా కొడుకు, నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేసాను కదా, నా కొడుకులు కానీ నా కూతుర్లు కానీ లేదా నా వాళ్ళు ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూస్తూ ఉంటారు. ఆఖరి క్షణం వరకు ఎదురు చూస్తూనే ఉంటారండి వాళ్ళు. దయచేసి నేను చెప్పేది ఒక్కటేనండి, మనం గుడి కట్టి గుళ్ళో విగ్రహాల్లాగా పూజించక్కర్లేదండి తల్లిదండ్రిని. ఆ గుడి మెట్ల మీద అడుక్కోకుండా చూసుకుంటే చాలు. భగవంతుడు లేడు అనేసని ఎవరైనా అంటారేమో కానండి, తల్లి లేదు అని మాత్రం ఎవరు అన్నారండి. ఒక జీవిని బయటికి తీసుకొచ్చే వాళ్ళే తల్లిదండ్రి అండి. తర్వాత భగవంతుడు, గురువు అందరూ కూడాను. అలాంటి తల్లిదండ్రులని నిర్లక్ష్యం మాత్రం చేయవద్దు. తల్లిదండ్రిని మనం ఎంతో నెత్తిన పెట్టుకొని పూజించాల్సిన అవసరం లేదు. కానీ వాకిళ్ళ ముందు అడుక్కునే వాళ్ళలాగా మాత్రం ఎవరిని పంపించవద్దు. అది కొడుకులు కూతుళ్ళ ఒక అసమర్థత అన్నమాట. ఆ అసమర్థత వల్ల ఆ తల్లిదండ్రుని నిర్లక్ష్యం చేయటం వల్ల ఈ వృద్ధులు ఇలా ఆశ్రమాలని ఆశ్రయించగలుగుతున్నారు. కానీ రేపటి రోజు పేటకి 4 చప్పున వచ్చేలాగా మాత్రం ఈ సొసైటీని తయారు చేయొద్దు. మనం ఎలాంటి ప్రేమనైతే పొందామో అందులో 1000వ వంతు ఇద్దాము. ఆ యొక్క సాయిరాము శ్రీరామ రక్షగా నిలుస్తాడు. కొలచిన వారికి కొంగు బంగారు షిరిడి సాయిరాం.
తలచిన వారికి తలవని తలంపు షిరిడి సాయిరాం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయని మనసార మదిలో తలవవే మనస. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయని మనసార మదిలో తలవవే మనస.